3 రోజుల నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కోసం ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల మండలాల్లో రైతులంతా కలిసి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి నమోదు చేసుకునే ప్రయత్నం చేసినారు. నిన్నటి వరకే టైం ప్రభుత్వం ఇచ్చింది. ఆ టైం సరిపోవడం లేదు. మీ సేవా కేంద్రాలు తక్కువ ఉండడము, రైతులు ఎక్కువ మంది రావడం వల్ల ఆ సర్వర్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున నమోదు చేసుకోలేని పరిస్థితి ఈరోజు రైతులకు ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఇన్సూరెన్స్ గడువుని ప్రీమియం చెల్లించడానికి ఈ నెల 31 వరకు పొడిగించాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి ఇప్పటి వరకు రైతులు చాలామంది ఈ సంవత్సరం కరువు ఏర్పడి పెట్టుబడి పెట్టి ఈరోజు చాలా దెబ్బతిన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఏదో అంతో కొంత సాయం వస్తుందని ఆశతో ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ చెప్పిన తర్వాత అందరూ కూడా మీ సేవ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రీమియం చెల్లించడానికి వస్తే ఈరోజు సర్వర్ పనిచేయక ఈరోజు చాలామంది వెనుదిరిగిన పరిస్థితి ఉంది. రాత్రి వరకు పడిగాపులు కాసినా మరి అక్కడ ప్రీమియం కట్టించుకోలేదు. అట్లాగే ఈరోజు ఆదోని మండలం 2కి సంబంధించి మన రాత్రి ఓపెన్ అయింది. ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఆ ఒక్కరోజులో అర్ధగంటకు ఒక అప్లికేషన్ నమోదవుతే ఇంకా దాదాపు 20,000 మంది ఆదోని మండలము 1, 2లో ఉన్నారు. అంతమందికి నమోదు చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? కనీసం సచివాలయాలకు అప్పచెప్పింటే ప్రభుత్వము కొద్ది వరకు పూర్తి అయ్యేది. అందుకోసం చాలామంది మిగిలిపోయిన రైతులు వాళ్ళకు కొంత గడువు ఇస్తే ఖచ్చితంగా 31 వరకు గడువిస్తే మేము ప్రీమియాన్ని కూడా చెల్లించి ఈరోజు రాబోయే కాలంలో మన నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ తక్షణంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు.